Welcome to Speed News. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వెళ్తుండగా పాల్ఘర్ జిల్లాలో సూర్యా నది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కాసా పోలీసు అధికారి తెలిపారు. తెలంగాణలో బీజేపీ అభివృద్ధి చెందితే మతతత్వం పెరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దానిని అడ్డుకునేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని ఆదివారం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ ను టీడీపీ నేత మళ్లీ పునఃప్రారంభించారు. అన్న క్యాంటీన్ పై మున్సిపల్ కమిషన్ ఆంక్షల నేపథ్యంలో వేరే ప్రాంతానికి తరలించిన టీడీపీ నేతలు దీన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా మార్కెట్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దీన్ని ప్రారంభించారు. సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో భారతదేశం చిత్రపటం వేసి చుట్టూ కొవ్వొత్తులతో స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో చిన్నారులు అలరించారు. కర్నూలు నగర విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నగర కన్వీనర్ భార్గవి మాట్లాడుతూ పిల్లల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నాయకులను 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు గణనాథుడి విగ్రహాలను ట్రాక్టర్లపై ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం యువకులు కేరింతల మధ్య నిమజ్జన యాత్ర ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం సమీపంలో జరిగిన ప్రమాదంలో గొర్రెలు మృతి చెందాయి. జేసీబీకి బ్రేకులు ఫెయిల్ అవడంతో గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 16 గొర్రెలు మృతి చెందగా మరో 6 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేస్తూ తన భార్యకు దొరికిపోయాడు. దీంతో అతడి భార్య బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. పైడిపల్లి ప్రాంతంలో జీడబ్ల్యూఎంసీలో ఉద్యోగం చేస్తున్న జీవన్ కుమార్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో నిజామాబాద్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయలుదేరారు. బిచ్కుంద మండల్ ప్రధాన కార్యదర్శి బుక్కవార్ రామచందర్, టౌన్ ప్రధాన కార్యదర్శి నాగేష్ మరియు నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. కడప జిల్లా కాశీ నాయన మండలంలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అయితే వివాహిత అత్తమామలే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడప జిల్లా కాశీ నాయన మండలం కొండరాజుపల్లి గ్రామంలో బసిరెడ్డి ఈశ్వర్ రెడ్డికి అపర్ణకు గత 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి గన్పూర్ రిజర్వాయర్ లో 3 లక్షల చేప పిల్లల్ని విడుదల చేశారు మంత్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నల్గొండ జిల్లా మునుగోలులో టీపీసీసీ రేవంత్ కామెంట్స్ పై బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్, సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్లు వెడికేసుకున్నాడని ఆరోపించారు. రేవంత్ లాంటి అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమని, నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతా అన్నారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. ఉత్తమ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు. నేను ఎక్కడైనా అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. హుజూర్ నగర్, కోదాడల్లో 25 ఏళ్లుగా నేను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేశామని ప్రశ్నించారు. భాగవత సృష్టికర్త, సహజ కవి పోతన నడియాడిన నేల ఓ పుణ్యభూమి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో పోతన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి నిరసన శాఖ తగిలింది. మేడ్చల్ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలకు గాను జవహర్ నగర్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏలూరు జిల్లాలో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. జీలుకుమెల్లి మండలం దర్భగూడెం విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఏఈ సాంభయ్య 70,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఋషికేశ్లో చాతుర్మాస దీక్ష నిర్వహిస్తున్న విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములను సోమవారం పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కలిశారు. శ్రీ శారద స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠ అర్చనలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో మటన్ వ్యాపారస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మటన్ తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ ఇద్దరు వ్యాపారుల మధ్య వివాదం నెలకొంది. ఇదే తరుణంలో మాటలతో దుర్భాషలాడుతూ ఇరువురు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. మరో వ్యాపారి వీపుపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల కేంద్రానికి చెందిన కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. శాంతికి 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాలతో భర్తతో ఒక భార్య గొడవ పడింది. దీంతో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాకినాడ బర్మకాలనీ విఘ్నేశ్వర ఆలయ మందిరంలో చదువుల తల్లి సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు సామూహికంగా విద్యార్థులతో సరస్వతి పూజ చేపట్టారు. పుస్తకం పెన్ను ప్రసాదంగా అందజేశారు. భారత మాజీ రాష్ట్రపతి విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ నెల 9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించిందని భాగ్యనగరం గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు వెల్లడించారు. అనంత చతుర్దశి కాబట్టే శుక్రవారమే నిమజ్జనం చేయాలని కొంతమంది పోలీసులు 9వ తేదీ నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది వాటిని వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. అవి నమ్మొద్దన్నారు. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత శిఖరాలకు అవరోధించడంలో ప్రముఖ పాత్ర పోషించే గురు పూజా దినోత్సవం సందర్భంగా విశాఖలో పలు పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గురు పూజ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల 12, 13 తేదీల్లో విశాఖ నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు పేర్కొన్నారు. నాయుడు కాల్వ ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నాయుడు కాల్వ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే మరియు గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథులు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి ప్రాథమికోన్నత పాఠశాల టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సహకారంతో డిజిటల్ ల్యాబ్ ను ప్రారంభించారు సంస్థ చైర్మన్ మంచు లక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా జిల్లాలోని పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి నివాసంలో హరిచంద్రారెడ్డి తల్లి ప్రమీలమ్మ పార్థివ దేహాన్ని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తల్లి ప్రమీలమ్మ వృద్ధాప్యం కారణంగా మద్రాసులో మృతి చెందింది. హైదరాబాద్ చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో 38 సంవత్సరాల మహేర్ ఉన్నీసా బేగంను భర్త మహమ్మద్ అబ్రార్ కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పనిచేసే భర్తతో తరచుగా గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండల ప్రజలు నిరసనకు దిగారు. దాలివలస, గవరపాలెం, పిండ్రంగి గ్రామాల్లో సాలిన క్వాడ్ జైట్ కోసం మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇస్తే ఉరితాళ్లే శరణ్యమని ప్రభావిత గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 4 పంచాయతీలకు చెందిన ప్రజలు కొండపైకి ఎక్కి మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు.